టాపిక్ మనకి ఈరోజు ఆత్మ కథ కదండి. ఆత్మకథ ఇది మనకి మెయిన్ హెడ్డింగ్, సో కాబట్టి మనం సెంటర్లో పెట్టేద్దాం. నెక్స్ట్, ఆత్మకథ అనగా ఏమిటి? జబ్ కోయి లేఖక్ अपने जीवन की प्रमुख घटनाओं और अपने गुण दोषों का विवेचन तटस्य भाव से लिखता है. చూడండి, जब कोई लेखक अपने जीवन की प्रमुख घटनाओं और अपने गुण दोषों का विवेचन तटस्य भाव से स्वयं के द्वारा स्वयं के द्वारा लिखी गई जीवन की कहानी. ఓకే, ఎవరైనా రైటర్ అప్నే జీవన్కి అంటే తన జీవితానికి సంబంధించి ప్రముఖమైన ఘటనలు మరియు అప్నే గుణ్ దోషం కా వివేచన్ తటస్సి భావ్ సే లిఖతా హై. అప్నే జీవన్కి అంటే తన యొక్క జీవితానికి సంబంధించే కదా. నెక్స్ట్, అన్నిటికన్నా ముఖ్యమైనది మనం ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఈరోజు నేను ఒక ఆత్మకథని రాసినట్టయితే నేను దానివల్ల ఏమవుతుంది, ఒక 50 years తర్వాత ఈ ఆత్మకథ స్టోరీ బుక్ని చదివినట్టయితే 2026 సమయంలో ఈ యొక్క పరిస్థితులు అంటే ఈ ఇయర్ టైంలో జీవన విధానం ఎలా ఉన్నది ఇవన్నీ తెలుస్తాయి. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కిసీ బి వ్యక్తికి ఆత్మకథ సే, ఎవరి వ్యక్తి యొక్క ఆత్మకథ ద్వారానైనా సరే, ఉస్కి విచారధార దృష్టికోణ్ అంటే తన పర్స్పెక్టివ్లో తను ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆత్మకథ అంటే కన్ఫామ్గా తనకు ఏమి అనిపించిందో తన యొక్క అనుభవాలని అన్నింటినీ తను రాస్తారు. రైట్, ఆ గొప్ప వ్యక్తి రాస్తున్నటువంటి సందర్భంలో తన పర్స్పెక్టివ్లో ఎలాగ కనిపిస్తుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అలాగ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను నా ఆత్మకథను రాస్తున్నాను. అందులో నేను ఒక స్టాచ్యూని చూసినప్పుడు నాకు ఏమనిపించిందో ఆ సమ్మర్ సీజన్లో ఆ వర్షాకాలం సమయంలో సేమ్ అదే ప్లేస్కి వెళ్తున్నప్పుడు నాకు ఒకానొక సందర్భంలో ఒకలాగా అనిపిస్తుంది. సేమ్ థింగ్ అనదర్ టీచర్ వారు ఆత్మకథ రాసేటప్పుడు వారి యొక్క పర్స్పెక్టివ్ అన్నది మారుతుంది. సేమ్ అదే టైంలోనే యుగీన్ పరిస్థితియోं का भी बोध होता है. యుగీన్ పరిస్థితియా అంటే ఆ సమయానికి ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి వస్తుంది. నెక్స్ట్, హిందీకి ప్రథమ ఆత్మకథ ప్రథమ ఆత్మ కథ క్యా హై? ఎస్, ఎవరైనా చెప్తారా? ప్రథమ ఆత్మకథ ఎవరైనా గెస్, ఎవరు రాశారు? अर्थ कथानक बनारसीदास कृत. क्या है? अर्ध कथानक बनारसीदास कृत अर्थ कथानक. सॉरी, अर्ध, हाँ, बनारसीदास. రైట్. నెక్స్ట్, దీని తర్వాత సత్యానంద అగ్నిహోత్రి.
నెక్స్ట్ దీని తర్వాత ఎవరు రాశారండి, సారీ, సత్యానంద్ అగ్నిహోత్రి. సత్యానంద్ అగ్నిహోత్రి ఏం రాశారు, ముझ में देव जीवन का विकास. నెక్స్ట్ సత్యానంద అగ్నిహోత్రి తర్వాత స్వామి దయానంద్ जीवन चरित्र. मुझ में देव जीवन का विकास. వారి యొక్క ఇక్కడ మీకు స్వామి దయానంద్ పూర్తి పేర్లు అన్నవి మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉంటేనే మీకు బాగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ జయశంకర ప్రసాద్. జయశంకర ప్రసాద్, జయశంకర ప్రసాద్ గారు రాసిన రచన ఏంటి? జయశంకర ప్రసాద్, జయశంకర ప్రసాద్ ఎస్ करेक्ट. जय शंकर प्रसाद आत्म कथ्य. ఆత్మకథ్య దీనికి సంబంధించి ఏంటంటే ఛాయావాది శైలి, ఛాయావాది కావ్య శైలి మే ప్రస్తుత కియా. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. నెక్స్ట్ వీరి తర్వాత జానకి దేవి బజాజ్. జానకి దేవి బజాజ్ బ్రాకెట్లో ప్రథమ మహిళ ఆత్మకథ లేఖిక. ఆత్మకథ లేఖిక. ఆమె యొక్క రచన ఏంటో చూడాలి కదా. మేరీ జీవన్ యాత్ర. అలానే ఇయర్ చూసుకుంటే 1956 మేరీ జీవన యాత్ర. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఏది ఆలోచించుకోవాలి? ప్రథమ మహిళా ఆత్మకథ లేఖిక జానకి దేవి బజాజ్, హిందీలో. ఓకేనా. ఆత్మకథలకు సంబంధించి మీకు ఎవరెవరి ఆత్మకథకు సంబంధించి దాన్ని పూర్తిగా ఇచ్చామా? టేబుల్ వేసి చెప్పడం అట్లా ఏమైనా చెప్పామా ఆత్మకథకి? నెక్స్ట్ भाई परमानंद. भाई परमानंद आप बीती. नेक्स्ट महात्मा गांधी. महात्मा गांधी आत्म कथा. सुभाष चंद्र बोस
సుభాష్ చంద్రబోస్, తరుణ్ కే స్వప్న. సుభాష్ చంద్రబోస్ తర్వాత భవానీ దయాల్, భవానీ దయాల్ సన్యాసి, ప్రవాసి, ప్రవాసీకి ఆత్మ कथा. yes wait, यह तो दक्षिण आफ्रिका प्रवास की कहानी ब्रैकेट लो మనం కొంచెం ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో కూడా దక్షిణ ఆఫ్రికా दक्षिण अफ्रीका प्रवास कहानी. वियोगहरि की आत्मकथा क्या है? यस मैम. नो सर. yes madam, something you are sending anything in WhatsApp? wait నేను చూస్తున్నాను. ఎవరైనా టెక్స్ట్ మెసేజ్ పెట్టారండి? నథింగ్. పరమానందది పరమానందది కాదా మేడం? అది ఇంకా కొంచెం ఉందా దాని వరలో? వాట్సాప్ చాట్ బాక్స్లో పెట్టండి. నాకేం అర్థం కాలేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. కాలే పానీ కా కారావాస్. ఓకే, నా దగ్గర ఉన్న దాంట్లో అంతే ఉంది మేడం. కాలే పానీ కా కారావాస్. ఓకే, ఓకేనా మేడం? నౌ ఇట్స్ ఓకే. ఎస్ రైట్. ఒకసారి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వెళ్ళినవి సరేనండి. నెక్స్ట్ వియోగహరి ఆత్మకథ గురించి అడిగాను. ఎస్ హుసేన్ సార్, ప్లీజ్ టేక్ కేర్, ఫ్యామిలీ ఫస్ట్. मेरी जीवन प्रवाह, मेरी जीवन, हाँ मेरा करेक्ट. वियोग हरि मेरा जीवन प्रवाह. నెక్స్ట్ తర్వాత వియోగ్ హరి తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ राजेंद्र प्रसाद की रचना सच्ची की कोच. डॉक्टर राजेंद्र की अपनी आत्मकथा सत्य की खोज. నెక్స్ట్ బాబు శ్యామ్ సుందర్ దాస్. మనము లాస్ట్ క్లాస్లో ఎక్కువగా మాట్లాడుకున్నాం ఈయన గురించే కదా. బాబు శ్యామ్
सुंदर दास, बाबू श्याम सुंदर दास। मेरी आत्म कहानी, ఇందులో ఇయర్ కూడా దీనికి సంబంధించి ఇయర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పుస్తకాల్లో ఒకలాగా ఉంటాయి. సో ప్లీజ్ ఇయర్స్ మ్యాక్సిమం మనకు అడగరు, బట్ కానీ అవైలబుల్ ఉన్నవి చూసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా. సేట్ గోవిందదాస్, సేట్ గోవిందదాస్, సేట్ గోవిందదాస్ आत्म निरीक्षण। नेक्स्ट बाबू गुलाब राय, गुलाब राय मेरी असफलताए। ఎస్ టీచర్, ఇప్పటికీ మన దగ్గర దాదాపుగా ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ని మనము 1 by 1గా తీసుకున్నాం. సో కాబట్టి వీటిని ఏం చేస్తామంటే ఫాంట్ సైజ్ తగ్గించేసి ఒక చోట పెట్టి ఒకే టైంలో రివైజ్ చేద్దాం. ఇప్పటిదాకా 1 by 1 చూసాం కదా, వీటిని మనము ట్రిక్స్ రూపంలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఎక్కువ స్పేస్ ఉందా వీటికి? నో ఇష్యూస్. కనిపిస్తున్నాయి కదండి. వెయిట్ 1 సెకండ్, ఇవన్నీ కలిపేసి మనము కొంచెం అంతా ఒకేలాగా వచ్చేలాగా చేసేద్దాం. నాట్ రెస్పాండింగ్. అయినా సరే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తున్నాయి. ఎస్, వచ్చేసాయి మొత్తం అన్నీ ఒకే లైన్లోకి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు అన్నీ ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఫ్లోలో చాలా రిలేటెడ్గా కంటిన్యూస్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ వర్షన్ ఆఫ్ ఆత్మకథ చూడండి. ఫస్ట్ ఎవరు? అన్నిటికన్నా మనము ఏది మాట్లాడుకున్నాం? దేనికి జేని బజాజ్ నుంచి ఉందా? మిగిలినవి మనం చేయలేదా? ఎస్, రైట్. ప్రథమ ఆత్మకథ ఇక్కడ నుండి మనం తీసుకోవాలి, రైట్ కదా. మొత్తంగా ఇన్ని ఉన్నాయి. ఇది మనం పెన్ పేపర్ బోర్డు మీద అంటే ఇది చాలా టైం పడుతుంది. దట్టు క్వాలిటీ లేకపోతే మళ్ళీ కష్టం. మీరు వీలైతే మీ మొబైల్లో జూమ్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రథమ ఆత్మకథ, అర్ధ కథానక్. దీన్ని పెద్దగా ఇంకా మనం గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వన్ కాబట్టి. అలానే ప్రథమ ఆత్మకథ వచ్చేసి బనారసి దాస్ గారిది. ప్రథమ మహిళా ఆత్మకథ వచ్చేసి మేరీ జీవన్ యాత్ర, మేరీ జీవన్ యాత్ర 1956. నెక్స్ట్ ఇంకా కన్ఫ్యూజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. యాక్టివిటీ బేస్డ్లోనే చదువుకుందాం, ఎందుకంటే లిటరేచర్ ఇవన్నీ చాలా కష్టం అంటే యాక్టివిటీ బేస్డ్ అనమాట. మనం అందరూ కలిసి పనిచేయాలి వీటిపైన. రెడీ? ఎస్, రైట్. ఇక్కడ మనకి బనారసి దాస్ గారి అర్ధ కథానక్ బాగానే గుర్తుంటుంది. నెక్స్ట్ మనకు నెక్స్ట్గా ఎవరున్నారండి? ముజ్మే దేవ్ జీవన్ కా వికాస్, సత్యానంద్ అగ్నిహోత్రి. జీవన చరిత్ర ఈజీగా తీసుకోవచ్చు. జయశంకర్ ప్రసాద్ ఆత్మకథ్య ఛాయావాది శైలిలో రాశారు. నెక్స్ట్ ఆబీతి కాలేపానిక కారావాస్ ఆబీతి. మహాత్మా గాంధీ ఆత్మకథనే, దాన్నేం పెద్దగా మార్చలేము. సుభాష్ చంద్రబోసు తరుణ్ కే స్వప్నే. నెక్స్ట్ ప్రవాస్కి ఆత్మకథ, ఇది దక్షిణాఫ్రికా ప్రవాస్ రిలేటెడ్ కాబట్టి. భవానీ దయాల కదా,
భవానీ దయాల్ సన్యాసి, రైట్. భవానీ దయాల్ సన్యాసి, కరెక్ట్. నెక్స్ట్ 1 2 3 వియోగి హరి వచ్చేసి వియోగ్ హరి మేరా జీవన్ ప్రవాహ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సత్య की కోచ్. నెక్స్ట్ బాబు శ్యామ్ సుందర్ దాస్ మేరీ ఆత్మ కహాని 1941. సేఠ్ గోవిందర్ దాస్ ఆత్మనిరీక్షణ్ మేరీ అసఫలతాయే. ఎస్ టీచర్, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ని ఇచ్చాం కదా, మీకు ఒక 2 minutes టైం ఇస్తా. 2 minutes టైం కంటిన్యూస్గా మీరు ఏం చేయాలంటే కేవలం చాట్ బాక్స్ మాత్రమే, కమెంట్ బాక్స్ పెట్టుకొని, నేను దీన్ని మనకి క్లాస్లో ఒక యాక్టివిటీ ఉంటుంది కదండి, బోర్డు పైన టీచర్ రాస్తారు, మీరు ఎలాగ తక్కువ టైంలో ఎక్కువ రివైజ్ ఎలా చేస్తారు అన్నదానికి ఒక గేమ్ లాగా చేస్తారా? ఒక 2 minutes టైం ఇవ్వమంటారా, 5 minutes టైం ఇవ్వమంటారా? అంటే అన్నీ కలిపి ఇస్తున్నాను అనమాట ఒకే స్క్రీన్ పైన. వెంటనే నేను ఈ క్వశ్చన్స్ మీద ఇమ్మీడియట్గా క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఓకే అంటే ఒక 2-3 minutes టైం ఇస్తాం. క్లాస్లో కూడా ఇలానే కదా మన స్టూడెంట్స్కి యాక్టివిటీస్ ఇస్తాం అప్పుడప్పుడు. టీచర్ ఏమంటారు? లైవ్ వర్క్షీట్స్ ఉంటాయి, లైవ్ వర్క్షీట్స్ చేద్దాం రేపటి నుండి. ఈ ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి లైవ్ వర్క్షీట్స్ చేద్దాం, బాగుంటాయి. లైవ్ వర్క్షీట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. 7:39 టైం. ఒక 5 minutes, 5 minutes ఏం లేదు, 2-3 minutes క్వశ్చన్ అడగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్క్రీన్ కంప్లీట్ బ్లాంక్గా ఉంటుంది. ఓకేనా? చెయ్యాలి, చదవండి. ఇమీడియట్గా క్వశ్చన్స్ అడిగేస్తాను. మీరు ఎలాగ అంటే ఒక్కొక్కరు ఒకలాగా ఒక కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటారు అనమాట. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, వీటిని మీరు చూస్తున్నారు. ఎవరైనా ఆన్సర్ ఇవ్వకపోతే ప్లీజ్ లీవ్ ద మీటింగ్. లైవ్ యాక్టివిటీ ఇది. ఒకవేళ ఏదైనా వంట చేస్తూ అలా ఉంటే, స్టడీ అవర్లో ఉంటే ఓకే, నో ప్రాబ్లం. యాక్టివిటీ చేయకపోతే లెఫ్ట్ అవ్వండి. ఇక్కడ జస్ట్ అందరు యాక్టివిటీలో పాల్గొంటున్నప్పుడు మీరు మాత్రమే ఏం జరుగుతుందో చూడడానికైతే నాట్ అవైలబుల్. మళ్ళీ ఇందులో రిలాక్సేషన్, ఇంట్లో పనులు చేస్తున్న వాళ్ళకి అది వర్తించదు. స్టడీ అవర్స్లో ఉండి క్లాస్ చూస్తున్న వాళ్ళకి వర్తించదు అనమాట. నౌ 7:40 టైం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము చూద్దాం ఈ 5 minutesలో ఎంతమంది వాటిని క్లాస్ బాగా కాన్సన్ట్రేషన్గా విన్న వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, నెక్స్ట్ ఈజీగా చేసేస్తారు. ఎస్, నెక్స్ట్. ఎందుకు లెఫ్ట్ అయ్యారా? ఓకే, నేను చెప్పకముందే లెఫ్ట్ అయిపోయారా అంటే నేను అంటుంది సంథింగ్ యు ఆర్ డూయింగ్ వర్క్ అట్ హోమ్ ఆర్ స్టడీ అవర్స్, దట్ విల్ బి యాక్సెప్టబుల్. జస్ట్ కొంతమంది ఒకనొక టైంలో ఆన్సర్ ఇవ్వరు, అందుకు అలా చెప్పాను అంతే. అందరు పార్టిసిపేట్ చేయడానికి చెప్పాను. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అండి, వెరీ సింపుల్ క్వశ్చన్. బనారసి దాస్కి కృత్ క్యా హై? ఆన్సర్ ఫాస్ట్గా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యానంద అగ్నిహోత్రి కే ఆత్మకథ క్యా హై? ఆర్డర్ బేస్లో రావాలి. నెక్స్ట్ అందరూ అటెంప్ట్ చేయాలి. స్వామి దయానంద్ ఆత్మకథ. స్వామి దయానంద్ అని వినపడగానే వచ్చేసి ఉండాలండి. జీవన్ చరిత్, వెరీ గుడ్. నెక్స్ట్ జయశంకర్ ప్రసాద్, జయశంకర్ ప్రసాద్ की आत्मकथा. जयशंकर प्रसाद. प्रथम महिला आत्मकथा लेखिका कौन है? क्वेश्चन, प्रथम महिला आत्मकथा लेखिका कौन है? क्वेश्चन విన్న వెంటనే టపి టపి మన టైప్ చేయాలి మీరు.
प्रथम महिला आत्मकथा लेखिका कौन है? मेरी जीवन यात्रा ईयर, मेरी जीवन यात्रा ईयर, मेरी जीवन यात्रा ईयर। तरुण के स्वप्न ఎవరి ఆత్మకథ? తరుణ్ కే స్వప్న ఎవరి ఆత్మకథ? తరుణ్ కే స్వప్న ఎవరి ఆత్మకథ? షార్ట్ టర్మ్లో కూడా వారి నేమ్స్ మీరు రాయొచ్చండి. ప్రవాసీకి ఆత్మకథ ఎవరిది? ప్రవాసీకి ఆత్మకథ. క్వశ్చన్, ప్రవాసీకి ఆత్మకథ ఎవరిది? ప్రవాసీకి ఆత్మకథ. ప్రవాసీకి ఆత్మకథ సన్యాసిది. ఏ సన్యాసిది? భవానీ దయాల్ సన్యాసి. मेरा जीवन प्रवाह, मेरा जीवन प्रवाह ఎవరిది? मेरा जीवन प्रवाह. షార్ట్ టర్మ్లో కూడా రాయొచ్చండి, షార్ట్ టర్మ్లో కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సత్యకి కోచ్ ఎవరిదండి? సత్యకి కోచ్ ఎవరిది? సత్యకి కోచ్ ఎవరిది? బాబు శ్యామ్ సుందర్ దాస్కి ఆత్మకథ ఏ ఇయర్లో రాశారు? ఏంటి ఆత్మకథ? ఏ ఇయర్ అంటే ఆత్మకథ పేరేంటి? బాబు శ్యామ్ సుందర్ దాస్ కృత్ ఏ ఇయర్, దాని పేరేంటి? ఏ ఇయర్ అంటే దాని పేరేంటి? బాబు శ్యామ్ సుందర్ దాస్ కృత్, బాబు శ్యామ్ సుందర్ దాస్ కృత్. ఎస్. నెక్స్ట్, ఆత్మ నిరీక్షణ్ ఎవరిది? ఆత్మ నిరీక్షణ్. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నానండి, ఆత్మ నిరీక్షణ్ ఎవరిది? ఆత్మ నిరీక్షణ్. క్వశ్చన్ నేను రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే దానికోసమే. షార్ట్ టర్మ్లో కూడా రాయొచ్చండి, షార్ట్ టర్మ్లో కూడా రాయొచ్చు. మేరీ అసఫలతాయే, మేరీ అసఫలతాయే ఎవరిది? బాబు గులాబ్ రాయ్. నెక్స్ట్, పాండే బేచన్ శర్మ ఉగ్ర గురించి చూద్దామండి. పాండేయ బేచన్ శర్మ ఉగ్ర రచన ఏంటండి? అప్నీ ఖబర్, అప్నీ ఖబర్. అయితే దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. పాండే బేచన్ శర్మ ఉగ్ర ఈయన రచనకు సంబంధించి కొంచెం एक्स्ट्रा इन्फॉर्मेशन. प्रारंभिक अपने जीवन के प्रारंभिक 21 वर्षों की घटनाओं का उल्लेख. अपने जीवन के प्रारंभिक 21 జాగ్రత్తగా వినండి. లైవ్ క్వశ్చన్ టైంలో ఈసారి ఎక్కువగా ఇవ్వమన్నమాట. వర్షంకి ఘటన ఓంకా ఉల్లేఖ్. చాలా యాక్టివ్గా ఉండాలండి. చూడండి, పాండే బేచన్ శర్మ ఉగ్ర అప్నీ ఖబర్, ఇది మీకు బాగా తెలిసిందే. కానీ దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్నే జీవన్కి అంటే తన యొక్క జీవితానికి సంబంధించి प्रारंभिक 21 वर्षों की घटनाओं का उल्लेख.
నెక్స్ట్ ఎవరండి? రాహుల్ సాంస్కృత్యాయన్. తెలిసి ఉంటే మీరు ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అంటే ముందుగానే సాంస్కృత్యాయన్ ఏది రాశారండి? మేరీ జీవన్ యాత్ర. మేరీ జీవన్ యాత్ర. ఇందులో అప్నే విద్రోహి स्वभाव याया परिवृत्ति एवं विद्या व्यसन की चर्चा. ఎవరైనా కొంచెం నెట్ సెట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి ఇవి. రాహుల్ సాంస్కృత్యాన్ కదా, సారీ. రాహుల్ సాంస్కృత్యాయన్. ఇప్పుడు స్పెల్ కరెక్ట్ వచ్చింది కదండి. ఎస్, मेरा जीवन यात्रा. मेरी जीवन यात्रा. నెక్స్ట్ యశ్పాల్ గారిది చాలా బాగా గుర్తుండిపోతుందండి. యశ్పాల్ గారిది ఇంతకుముందు కూడా అడిగారు. యశ్పాల్ అతని యొక్క రచన ఏంటండి? సింహావలోకన్. వెరీ సింపుల్. उनके రాజనీతిక్ విచారం. ఈ ఆత్మకథలో ఎక్కువ ఏమున్నాయి? ప్రముఖత, ఇంపార్టెన్స్. ఓకేనా? యశ్పాల్ తర్వాత శివ పూజన్ సహాయ్. శివ పూజన్ సహాయ్. शिवपूजन सहाय. मेरा जीवन. ఇక్కడ ఈయన ఇందులో निजी जीवन के साथ अनेक साहित्यिक घटनाओं साहित्यकारों और प्रसंगों का उल्लेख. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరిది ఇప్పటికి మనం దాదాపుగా ఒక 2-3 మెంబర్స్ చూసుకున్నాం కదా, వాటిని మనం లైవ్గా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఎవరిది? పాండే బేచన్ శర్మ ఉగ్ర కదా. అప్నీ కబర్ ఇతని యొక్క ఆత్మకథ మీకు బాగా తెలిసిందే. अपने जीवन के प्रारंभिक 21 वर्षों की घटनाओं का उल्लेख. नेक्स्ट राहुल संस्कृत्यान मेरी जीवन यात्रा. अपने विद्रोही स्वभाव यायावरी वृत्ति एवं विद्या व्यसन की चर्चा. नेक्स्ट यशपाल सिंहावलोकन उनके राजनीतिक विचारों का प्रमुखता. शिवपूजन सहाय मेरा जीवन. निजी जीवन के साथ अनेक साहित्यिक घटनाओं साहित्यकारों और प्रसंगों का उल्लेख हुआ है. చూడండి, ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తే ఎంత ఈజీగా అయిపోతుంది, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ 1 మినిట్ నేను వీటి యొక్క ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. చూసిన ఇమ్మీడియట్గా మీరు సారీ వన్ టైం రివైజ్ చేయండి. ఇక్కడ ఉన్నవి చెప్పింది అలానే చేసేసుకుంటూ వెళ్ళండి, మీకు బాగా
ఈజీగా ఉంటుంది అనమాట. పెద్దగా కనిపిస్తున్నాయి, నీట్గా ఉన్నాయి, మీకు బాగా కనిపిస్తుంటుంది అనుకుంటా. ఫస్ట్లో ఎందుకు అలా అంటే ఇప్పుడు ఈవెన్ టీచర్ అయినా సరే రాస్తూ ఉన్నప్పుడు బోర్డు పైననే స్టూడెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుకోసమనే అనమాట. సార్ నాట్ విజిబుల్, జూమ్ చేయండి, స్క్రీన్ కనిపిస్తుందండి, స్క్రీన్ ఉంది, జూమ్ చేయండి కనిపిస్తుంది, మీ స్క్రీన్ జూమ్ చేసుకోండి. जस्ट 1 मिनट रिविजन। पांडे बेचन शर्मा उग्र अपनी कवर అయితే अपने जीवन के प्रारंभिक 21 वर्षों की घटनाओं का उल्लेख, राहुल संस्कृतियान, मेरी जीवन यात्रा, अपने विद्रोही स्वभाव, यावरी वृत्ति या विद्यावेशन की चर्चा। స్క్రీన్ కనిపించట్లేదు మ్యామ్, ప్లీజ్ రీజాయిన్, రిమైనింగ్ వాళ్ళకి కనిపిస్తుంది. నెక్స్ట్ రాహుల్ సంసత్యన్ గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ యశ్పాల్ సింహావలోకన్, राजनीतिक विचारों का प्रमुखता दिया गया है. नेक्स्ट शिवपूजन सहाय वैसे मेरा जीवन निजी जीवन के साथ अनेक साहित्यिक घटनाओं, साहित्यकारों और प्रसंगों का उल्लेख किया है. नेक्स्ट शिवपूजन सहाय तरवात हंसराज रहबर. नेक्स्ट కొంచెం పెంచాలా, హంసరాజ్ రహబర్, ఫాంట్ సైజ్ పెంచేస్తానండి. హంసరాజ్ रहबर, హన్స్రాజ్ రాహబర్ ఎవరికైనా తెలుసా? తెలుసుంటే చెప్పండి. హన్స్రాజ్ రాహబర్ की आत्मकथा मेरे साथ जन्म, मेरे सात जन्म, ఇక్కడ ఒక జన్మకే లేదు, ఈయన ఏకంగా. నెక్స్ట్ దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. 3 खंडों में प्रकाशित, 3 खंडों में प्रकाशित. నెక్స్ట్ ఇందులో ఆయన ఏం చెప్పారు అంటే, ఫస్ట్ పాయింట్ లేఖకే జీవన సందర్భ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లేఖకే జీవన సందర్భ, ఇది ఫస్ట్ పాయింట్. ఏంటండి ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేరే సాత్ జనం 3 खंडों में प्रकाशित है, 3 खंडों में, ఇది మొదటి పాయింట్. సెకండ్ పాయింట్ లేఖకే జీవన సందర్భం అంటే తన యొక్క వెయిట్ లేఖకే జీవన సందర్భ. నెక్స్ట్ వీటితో పాటుగా మరొకటి కొంచెం ఎక్స్ట్రాగా ఆధునిక సాహిత్య గతివిధియ, ఆధునిక్ సాహిత్యక్, ఆధునిక్ సాహిత్యక్ గతివిధి యా. ఇక్కడ చూడండి మొత్తంగా ఈయనకు సంబంధించి హన్స్రాజ్ రాహబర్ ఆత్మకథ వచ్చేసి మేరే సాత్ జనం 1. నెక్స్ట్ 1 3 खंडों में प्रकाशित, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ లేఖకే జీవన సందర్భ ఫస్ట్. నెక్స్ట్ దాని తర్వాత ఆధునిక్ సాహిత్య గతివిధియోं సంబంధిత भी इसमें చర్చా किया गया है. అంటే ఏంటి, ఆయన తన గురించి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించింది మాత్రమే కాకుండా ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి థింగ్స్ అన్నిటినీ, అంటే గతివిధి అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, యాక్టివిటీ రైట్, అంటే ఆ సమయంలో ఎలాగా ఉన్నది, కార్యాచరణ, తెలుగులో స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే కార్యాచరణగా మనము తీసుకోవచ్చు. తర్వాత యశ్పాల్ జైన్. నెక్స్ట్
యశ్పాల్ జైన్. యశ్పాల్ కాదు, యశ్పాల్ జైన్. యశ్పాల్ జైన్ మేరీ జీవన్ ధార. ఏంటండి రాసింది? మేరీ జీవన్ ధార. మేరీ జీవన్ ధార. టీచర్ నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. సో కాబట్టి ఎవరు రాంగ్గా ఆలోచించదండి టైప్ చేస్తున్నప్పుడు. నేను మరలా రివైజ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ టైప్ చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చాయో వాటిని అలానే తీసేస్తున్నాను. సో కాబట్టి కంప్లీట్గా ఎర్రర్స్ ఉంటాయని ఎవరు అనుకోమాకండి. మేరీ జీవన్ ద్వారా. ఇందులో ఏంటి, ఇందులో ఏమేం చెప్పాడు ఆయన? ఫస్ట్ మొదటి విషయం ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, అప్నే జీవన్కే సుఖ దుఃఖ్. అప్నే జీవన్కే సుఖ్ దుఃఖ్. దీన్ని చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఒకరేమో సాహిత్యం సంబంధించి రాస్తారు, మరొకరేమో తన రాయాలనుకున్న దానికన్నా పొలిటిక్స్ గురించి రాస్తారు. ఆత్మకథ లాగానే ఉంటుంది. బట్ కానీ వారి యొక్క స్పెషలైజేషన్ ఏది ఎక్కువగా వాళ్ళు మైండ్ కేటగిరీగా తీసుకుంటున్నారు అనే దానిపైన ఇక్కడ ఎక్కువ డిస్కషన్ అనమాట. సరేనా? ఇక్కడ చూడండి ఏంటి, మేరీ జీవన్ ద్వారా అప్నే జీవన్కే సుఖ్ దుఃఖ్. నెక్స్ట్ మరొకటి ఏం చెప్పాడంటే ఆధునిక్ మూల్యహీన్ సమాజ్. ఆధునిక్ मूल्यहीन समाज. आधुनिक मूल्यहीन समाज की विसंगतियों का चित्रण. చూడండి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి, యశ్పాల్ జైన్ గారిది రచన వచ్చేసి మేరీ జీవన్ ధార. సింపుల్, తన యొక్క జీవితంలోని సుఖ దుఃఖాలని అలానే आधुनिक मूल्यहीन समाज की विसंगतियों का चित्रण भी किया है इसमें. राइट. नेक्स्ट शांति प्रिय द्विवेदी परिव्राजक की प्रजा. ఇది కూడా ట్రాజడీనే. శాంతి ప్రియ ద్వివేది ఏంటండి, పరివ్రాజక్. పరివ్రాజక్ కి ప్రజ. చూడండి శాంతిప్రియ ద్వివేది సంబంధిత ఆత్మకథ పరివ్రాజక్ కి ప్రజ. ఇందులో ఏం మాట్లాడారు? అప్నే దుఃఖమయ జీవన్ కి కహాని. అప్నే दुखमय जीवन की कहानी. పాపం ఒక్కొక్కరు ఒకలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ విషయాలన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. అప్నే దుఃఖమయ్ జీవన్కి కహాని. రైట్. నెక్స్ట్ చతుర్సేన శాస్త్రి. నెక్స్ట్ చతుర్సేన్ శాస్త్రి. చతుర్సేన్ శాస్త్రి గారి ఆత్మ కహాని. ఆత్మ కహాని ఏంటయ్యా ఇందులో అంటే అప్నే बहु आयामी बहुआयामी व्यक्तित्व को प्रस्तुत. अपने बहुआयामी व्यक्तित्व को प्रस्तुत. आत्म कहानी चतुर्सेन शास्त्री.
నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్, ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. నంబరింగ్ గెస్సింగ్ మాత్రమే, చాలా ఈజీ. ఓకేనా? క్వశ్చన్ అడగమంటారా? ఎస్, రైట్. క్వశ్చన్ ఏంటంటే, హరివంశరాయ్ బచ్చన్కి ఆత్మకథ కితనే ఖండోं में ప్రకాశిత్ హువా? हरिवंशराय बच्चन की आत्मकथा कितने खंडों में प्रकाशित? यस, वेरी गुड. ఇప్పుడు మనము హరి వంశ రాయ్ బచ్చన్ ఎన్ని ఖండాలుగా అండి? 4. ఎవరైనా ఈ పీడిఎఫ్ ఫైల్ మీకు వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్? ఫస్ట్ 1969 ఈష్, నెక్స్ట్ తర్వాత 1970, నెక్స్ట్ 1969 1970, తరువాత 1978, నెక్స్ట్ 1985. ఓకేనా? మొత్తం 4. 1969 1970 1978 1985, మొత్తం ఎన్నండి? 4. ఇప్పుడు 1 by 1 నేను టైప్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇయర్స్ చూడండి, ఫస్ట్ 2 భాగాలకి పెద్దది గ్యాప్ లేదు, 69 70. కానీ నెక్స్ట్ థర్డ్ వన్ 8 ఇయర్స్ గ్యాప్ చూపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత 85, ఇక్కడ చూస్తే దాదాపుగా ఇక్కడ 2 + 5 అంటే 7 ఇయర్స్ గ్యాప్. సరేనండి. నెక్స్ట్ 1 by 1 మనం రాయాలి కదా. క్యా భూలు క్యా యాద్ కరు, క్యా భూలు క్యా యాద్ కరు. నెక్స్ట్ దీని తర్వాత नींद का निर्माण फिर, निर्माण फिर. नेक्स्ट 1978 बसेरे से दूर. నెక్స్ట్ బాగా రిపీట్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. క్లాస్ వింటున్నప్పుడు మీరు పక్కనే ఉన్నారనమాట, అంటే మీరు గట్టిగా రిపీట్ చేస్తూ లేదనుకుంటే మనసులో గుర్తుకు చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవ్వరూ ఇక్కడ చూడట్లేదు, యూ హ్యావ్ ఫ్రీడమ్. కాబట్టి బాగా రిపీట్ చేయండి. దస్ ద్వార్ సే సోపాన్ తక్, ఇవి మొత్తంగా 4. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ఏది మార్చలేదు, యాజ్ యూజువల్గా మీకు ఫుల్ స్క్రీన్లోనే కనిపిస్తుంది కదా, చాలా నీట్గా ఉంది. ఇవే మనము బోర్డు కెమెరా వీటి అయితే క్వాలిటీ వేరియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సరేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, हरिवंश राय बच्चन अपनी आत्मकथा को एक टाइटल दिया है, क्या? ఇవి 4. సంతోషం. చూడండి, हरिवंश राय बच्चन ने अपनी आत्मकथा को स्मृति यात्रा यज्ञ
कहा है। हरिवंश राय बच्चन ने अपनी आत्मकथा को स्मृति यात्रा यज्ञ ఎవరైనా జస్ట్ ఆయన యొక్క ఆత్మకథను ఎన్ని భాగాలుగా విభజించారు, ఇలాంటివి మాత్రమే మీ దగ్గర కంటెంట్ ఉంటే ఇది కొంచెం ఎక్స్ట్రా. నేను ఈచ్ ఎవ్రీ ఆత్మకథకు సంబంధించి బిగ్ స్టోరీ అని చెప్పట్లేదు, లిమిటెడ్లోనే ఎంత అవసరమో అంతే మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో మాత్రమే. నెక్స్ట్ మరొకటి బలరాజ్ సాహ్ని మేరీ ఫిల్మీ ఆత్మకథ. దీన్ని చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, మేరీ ఫిల్మీ ఆత్మకథ. ఇందులో మ్యాక్సిమం ఏముంటుందండి, लेखक के फिल्मी जीवन संघर्ष. ఫిల్మ్ అంటే సినీ పరిశ్రమ జీవితం ఎలా ఉంటుందని. ఇంటి మాటలు ఎవరు రాశారు? నో ఇట్స్ నాట్ తెలుగు వర్డ్, హిందీని తెలుగులో కన్వర్ట్ చేశాను. ఇంటి మాటలు, ఘర్ కి బాత్ ఎవరి రచన? घर की बात डॉक्टर राम विलास शर्मा. घर की बात डॉक्टर राम विलास शर्मा घर की बात. ఇంటి మాటలు. ఇందులో ఏంటండి, उनके परिवार का 100 वर्षों का इतिहास उजागर हुआ है. रामविलास शर्मा घर की बात उनके परिवार का 100 वर्षों का इतिहास उजागर हुआ. रामविलास शर्मा घर की बात. उजागर उजाला अन्य అవసరం లేదు. उनके परिवार का 100 वर्षों का इतिहास. नेक्स्ट अपनी धरती अपने लोग डॉक्टर रामविलास शर्मा की आत्मकथा. नेक्स्ट अपनी ఇంకా డాక్టర్ రామ్విలాస్ శర్మ వర్డ్ ఎందుకు, వై వీ నీడ్ టు యూజ్ అగైన్. अपनी धरती अपने లోక్ ఎన్ని భాగాలుగా అంటే 3 ఖండోं. तीन खंडों में. ఓకేనా. 1 మొదటిది ఏమిటి? मुंडेर पर सूरज. नेक्स्ट सेकंड वन देर सवेरे में. नेक्स्ट थर्ड वन आपस की बातें.
మొత్తంగా 3 భాగాలుగా। रामविलास शर्मा की आत्मकथा अपनी धरती अपने लोग 3 खंडों में प्रकाशित हुआ। मुंडेर पर सूरज, देर सवेरे में, आपस की बातें, మొత్తంగా 3। कमलेश्वर की आत्मकथा 4 खंडों में प्रकाशित हुआ। कमलेश्वर आत्मकथा 4 खंडों में प्रकाशित। 4 कमलेश्वर की आत्मकथा 4 खंडों में प्रकाशित। అయితే 1980లో ఒకటి, 1980లో ఒకటి, తర్వాత 1992లో ఒకటి, నెక్స్ట్ తర్వాత 1997లో ఒకటి, తర్వాత 1999 లాగా మొత్తంగా 4। ఫస్ట్ 1980లో ఏంటండి, गर्दिश के दिन, गर्दिश के दिन। నెక్స్ట్ 1992లో जो मैंने जिया, जो मैंने जिया। నెక్స్ట్ థర్డ్ यादों का चिराग। నెక్స్ట్ ఫోర్త్ వన్ जलती हुई नदी। మొత్తంగా ఎన్నండి, 4 భాగాలుగా। ఫస్ట్ వచ్చేసి గార్దిస్ కే దిన్, జో మైనే జియా, సెకండ్ యాదోం కా చిరాగ్, థర్డ్ జల్తీ హుయి నది, లాస్ట్ వన్, మొత్తంగా 4। विष्णु चंद्र शर्मा। नेक्स्ट विष्णु चंद्र शर्मा, विष्णु चंद्र शर्मा मुक्तिबोध की आत्मकथा, ముక్తిబోధ్ కి ఆత్మకథ। నెక్స్ట్ అలానే మరొకటి సూర్యప్రసాద్ దీక్షిత్, సూర్యప్రసాద్ దీక్షిత్, సూర్యప్రసాద్ దీక్షిత్ की कृत निराला की आत्मकथा। सूर्यप्रसाद दीक्षित, विष्णुचंद्र शर्मा कृते मुक्तिबोध की आत्मकथा, सूर्यप्रसाद दीक्षित निराला की आत्मकथा। yes, very simple one। నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, దీని తర్వాత నెక్స్ట్ సెషన్లో మనం క్లాస్ తీసుకుంటాం। రామ్ దారస్ మిశ్ర की ఆత్మకథ ఏంటంటే సహచర్ హై సమయ్, ఇయర్ వచ్చేసి 1991, రామ్ దారస్ మిశ్ర।
అంటే ఇందులో బాగా విలేజ్ లైఫ్కి సంబంధించి విలేజ్ లైఫ్ స్వతంత్రం తర్వాత తన లక్ష్యాలని వైపుగా వెళ్ళడానికి ఎంత మేరకు తను కృషి చేశారనేది వాటిని బేస్ చేసుకొని ఇందులో ఉంటాయన్నమాట. ఎస్ రైట్ టీచర్స్, విల్ మీట్ అట్ టుమారో. లేదంటే లైవ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామంటే చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. ఆర్ యూ రెడీ?